తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు మాట్లాడారు. అంటే ఈ విఐపి హడావిడిలు కావచ్చు, ఇవన్నీ ఉండొద్దు, చాలా క్లియర్గా ఉండాలి ఇక్కడ. అదేవిధంగా అనవసర ఆర్భాటాలు కావచ్చు, అలంకరణలు కావచ్చు, అంటే బయట ఇవన్నీ ఎక్కువ చేసుకోకూడదు, తర్వాత చాలా ప్రక్షాళన ఇక్కడి నుంచి మొదలు పెడతాను, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది ఆయన. అంటే ఒక విషయం చెప్తాను పవన్ గారు, మీరు అడిగిన దానికి సమాధానాన్ని చెప్తూనే ముందర ఒక విషయం చెప్తాను. ఇవాళ సతీ సమేతంగా 15వ సారి, 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు 15వ సారి తిరుమల బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి పట్టు వస్త్రాలని సమర్పించేటువంటి ఒక అవకాశం నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది, ముఖ్యమంత్రి హోదాలో. అంటే ఎంత పుణ్యం చేసుకుని ఉంటే, ఎంతమందికి ఆయన మంచి చేసుంటే ఇలాంటి ఒక సువర్ణ అవకాశం ఆయనకు దక్కుతుంది చెప్పండి. అవునా? దట్ ఈస్ వన్ థింగ్. దాంతోపాటుగా మొన్నటి నుంచి బ్రహ్మోత్సవాల స్టార్టింగ్ నుంచి, అంటే కొంచెం ముందు నుంచి కనుక చూస్తుంటే అంగరంగ వైభవంగా ప్రతి ఒక్క కార్యక్రమం అక్కడ, ప్రతి ఒక్క సేవా స్వామిది అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మీరన్నట్టు ఆర్భాటాలు, విఐపీలు ఇవన్నీ కాదు, అసలు చూస్తుంటే కళ్ళకి ఎంత ఇంపుగా ఉందంటే, నిజంగా మాలాంటి వాళ్ళని చాలామంది అది చూస్తుంటే కళ్ళల్లోంచి మాకు నీళ్ళు వస్తున్నాయి. అంటే దిస్ ఇస్ సంథింగ్ దట్ వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ద పాస్ట్ 5 years. స్వామివారికి వారి వైభవం ఏదైతే ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల రూపంలో వస్తుందో, అంటే వాట్ వి సీ అవుట్ సైడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేవాస్, అది మళ్ళీ చూడగలుగుతున్నాం 5 సంవత్సరాల తర్వాత. నిజంగా మనసుకి ఇది చాలా అనిపించిందండి, వాస్తవం చెప్తున్నాను. సరే, కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, ఏంటండి ఇదండి అదండి అంటే, ఒకటి, తిరుమలలో జరిగినటువంటి ప్రతి ఒక్క అపచారంలో, ప్రతి ఒక్క కుట్రలో జగన్మోహన్ రెడ్డి భాగస్వామ్యం ఉంది. జగన్మోహన్ రెడ్డే సూత్రధారి. ఎవ్వరేమన్నా సరే, ఐ స్టాండ్ బై మై వర్డ్స్. చేసిన పాపాలన్నీ కూడా ఎక్కడ బయటపడిపోతాయో, నేను చేసినటువంటి తప్పులన్నీ ఎక్కడ బయటపడిపోతాయో అని ఒక మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, ఒక పిచ్చి నవ్వు వేసుకొని, ఒక వెర్రి నవ్వు వేసుకొని తింగర మాటలు మాట్లాడుతూ కూర్చుంటున్నాను నేను ప్రెస్ మీట్లలో. నాకు కరుణాకర్ రెడ్డికి ఏం సంబంధం లేదు, ఏం బంధుత్వం లేదు. ఎందుకు? సుబ్బారెడ్డి చెప్పాడు తెలుసా మీకు? నేనున్న 4 సంవత్సరాల్లో ఏ రోజున ఏఆర్ డైరీ రాలేదు, ఏ రోజున ఏఆర్ డైరీకి టెండర్ వెళ్ళలేదు, సో నాకు సంబంధం లేదు. అంటే వీళ్ళందరూ కలిసి కరుణాకర్ రెడ్డి మీద మొత్తం గుడ్డగాల్చి వేసేస్తున్నారు. ఒక విషయం. ఇంకో విషయం ఏంటంటే, చాలా బాధతో ఒక విషయం చెప్తాను పవన్ గారు. తిరుమల క్షేత్రంలో ఏ అపచారాలు అయితే జరగకూడదు అన్నీ చేశాడు జగన్మోహన్ రెడ్డి. అన్యమత స్కూల్ని టీటీడీలో ఉద్యోగులుగా నియామకం చేశారు. బస్సు టికెట్ల పైన అన్యమత ప్రచారాలు చేశారు. తిరుమల కొండపై అన్యమత గుర్తు పెట్టారు. దాన్ని మళ్ళీ ఏమన్నారు తెలుసా? ఏదో ఉంటే ఏదో అంటున్నారు. తెలుగుదేశం వాళ్ళని కూడా మమ్మల్ని ఆ రోజున కూడా మాట్లాడినారు. టీటీడీ వెబ్సైట్లో, సాక్షాత్తు టీటీడీ వెబ్సైట్లో అన్యమత ప్రచారాలు, బోధనలు చేశారు. ఒక భక్తుడికైతే నాకు తెలిసి అసలు అశ్లీల వెబ్సైట్స్ కూడా పంపించినటువంటి దాఖలాలు ఉన్నాయి. దర్శనం, వసతి, అద్దె, టోలు, ప్రసాదాలు, ప్రతి దాని రేట్లు పెంచేశారు. అద్దంటే గుర్తొచ్చింది మేడం, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన భానుప్రకాష్ రెడ్డి గారు తిరుమల దేవస్థానానికి 110 కోట్ల రూపాయల ఆదాయం చేకూర్చాడు. వాళ్ళు దోసుకోబోతుంటే న్యాయ పోరాటం చేసి ఆయన. రైట్, దట్స్ ఎ ఫ్యాక్ట్. అయితే ఈ మాట కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఇన్ని చేశాడు కదా. ఇవాళ తిరుపతి లడ్డూ ప్రసాదం ఒక్కటే కాదండి, ప్రతి దాంట్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పులు అనేటువంటివి బయటపడతాయి. ఒక్కళ్ళని కూడా వదిలే ప్రసక్తి లేదు. మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే ఇప్పుడు మేము ఉన్నామండి. ఎస్, నేను ఒక ప్రాక్టీసింగ్ హిందూ, కానీ ఖచ్చితంగా వేరే మతాల పట్ల నాకు అత్యున్నతమైనటువంటి ఒక గౌరవం ఉంటుంది, ఒక ఆదరణ ఉంటుంది, ఒక నమ్మకం కూడా ఉంటుంది. ఎందుకంటే మీ మతం మీది, నా మతం నాది, మీ దేవుడిని మీరు ప్రార్థిస్తారు, నా దేవుడిని నేను ప్రార్థిస్తాను. కానీ అల్టిమేట్గా ఒక శక్తిని మనందరం కూడా ఇవాళ రోజున నమ్ముతున్నాం. సూపర్ పవర్. అలాంటిది మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే, ఇవి నేను ఇప్పుడు చెప్పాను 15వ సారి అని చెప్పాను, ఎప్పుడైనా సరే బ్రహ్మోత్సవాలకు వెళ్ళినప్పుడు లేదా ఇంకెక్కడికి వెళ్ళినా సరే సతీ సమేతంగా వెళ్తారు, పట్టు వస్త్రాలని సమర్పిస్తారు. అలానే మీరు గమనించండి, రంజాన్ సమయంలో కావచ్చు, ఇఫ్తార్ విందులకి హాజరైనా సరే
ఆ నెత్తి మీద వాళ్ళ వాళ్ళ ఆచారం సంప్రదాయాలు. ప్రకారంగా ఆ నెత్తి మీద టోపీ పెట్టుకోవడం కావచ్చు, ఆ ముషఫ్రా అంటారు దాన్ని కట్టుకోవడం కావచ్చు, హీ ఫాలోస్ దాట్. చర్చిలకు వెళ్తే చర్చ్ సాంప్రదాయాలను ఆయన పాటిస్తారు క్రిస్మస్ సమయంలో. అంతెందుకండి, నానా మాటలు అన్నటువంటి భువనమ్మే, ఈ విధవాళ్ళు నానా మాటలు అన్నారు భువనమ్మని. అలాంటి భువనమ్మ కుప్పం నియోజకవర్గంలో ఎన్ని చర్చలకు ఆవిడ ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించారనేటువంటిది అక్కడ ఉన్నటువంటి, నేను వెళ్ళాను కుప్పం, నేను వెళ్ళాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఇంత చేస్తారు ఎవరైనా సరే, బికాజ్ వీఆర్ ఇన్ అ పబ్లిక్ లైఫ్ కాబట్టి మన మన మన